Hi friends, this is Nagmohan. Today topic జంక్షన్ డయోడ్. మనకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో జంక్షన్ డయోడ్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అది ఏమంటే టు డ్రా విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది జంక్షన్ డయోడ్. ఈ విధంగా మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మరి వీటికి సంబంధించిన ఫార్ములా చూసినట్లయితే ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్. మరి ఫార్వర్డ్ బయాస్ అంటే ఏమి? బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ పీ టైప్ మెటీరియల్కు, బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ ఎన్ టైప్ మెటీరియల్కు కనెక్ట్ చేస్తే దానిని ఫార్వర్డ్ బయాస్ అంటారు. మరి రివర్స్ బయాస్ అంటే బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ ఎన్ టైప్ మెటీరియల్కు, నెగిటివ్ టెర్మినల్ వచ్చేసి పీ టైప్ మెటీరియల్కు కనెక్ట్ చేస్తే దాన్ని రివర్స్ బయాస్ అంటారు. మరి ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్కి సంబంధించిన టేబుల్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటాయి. టేబుల్ 1 వచ్చేసి ఫార్వర్డ్ బయాస్కి సంబంధించిన టేబుల్, మరి టేబుల్ 2 వచ్చేసి రివర్స్ బయాస్కి సంబంధించిన టేబుల్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే విఎఫ్ అంటే ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్ అని, దీన్ని యొక్క యూనిట్స్ వచ్చేసి వోల్ట్స్లో ఉంటాయి. మరి ఐఎఫ్ అంటే ఫార్వర్డ్ బయాస్ యొక్క కరెంటు, మరి యూనిట్స్ వచ్చేసి మిల్లీ యాంపియర్. మరి రివర్స్ బయాస్లో అబ్జర్వ్ చేసినట్లయితే విఆర్ అంటే రివర్స్ బయాస్ వోల్టేజ్, వోల్ట్స్లో ఉంటుంది. మరి ఐఆర్ అంటే రివర్స్ బయాస్ కరెంటు, మైక్రో యాంపియర్లో సూచించడం జరుగుతుంది. మరి వీటికి సంబంధించిన గ్రాఫ్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ పైన ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్ను, వై యాక్సిస్ పైన ఫార్వర్డ్ బయాస్ కరెంట్ని, ఎక్స్ డాష్ ప్రైమ్ లేదా ఎక్స్ ప్రైమ్ యాక్సిస్ పైన రివర్స్ బయాస్ వోల్టేజ్ని, వై ప్రైమ్ యాక్సిస్ పైన రివర్స్ కరెంట్ని మనము అప్లై చేసినట్లయితే డయాగ్రామ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. మరి ఇక్కడ నీ వోల్టేజ్, బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటే ఏమంటే మనము ఫార్వర్డ్ బయాస్లో ఒకానొక చోట కరెంట్ అనేటువంటిది మ్యాక్సిమంగా పెరిగిపోవడం జరుగుతుంది. దాన్నే నీ వోల్టేజ్ లేదా నీ పొటెన్షియల్ లేదా ఆరంభ వోల్టేజ్ అని అంటారు. మరి రివర్స్ బయాస్లో అయితే ఉన్నట్లుండి ఒక్కసారిగా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది లేదా బ్రేక్ డౌన్ అవ్వడం జరుగుతుంది. దాన్ని బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటారు. మరి ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్లో మనం యూనిట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ తక్కువ వోల్టేజ్ అప్లై చేసినప్పటికీ మనకు కరెంట్ అనేటువంటిది మిల్లీ యాంపియర్లో ప్రవహించడం జరుగుతుంది. మరి రివర్స్ బయాస్లో 1 వోల్ట్, 2 వోల్ట్స్ ఆ విధంగా మనం అప్లై చేసినప్పటికీ మైక్రో యాంపియర్లోనే సర్క్యూట్లో కరెంట్ అనేటువంటిది పాస్ అవ్వడం జరుగుతుంది. కారణం ఏమంటే డిప్లీషన్ లేయర్. ఫార్వర్డ్ బయాస్లో డిప్లీషన్ లేయర్ అనేటువంటిది డిక్రీజ్ అవ్వడం వల్ల ఫ్లో ఆఫ్ హోల్స్ మరియు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ మరి ఎక్కువగా ప్రవహించడం వల్ల కరెంట్ అనేటువంటిది మిల్లీ యాంపియర్లో సర్క్యూట్లో ప్రవహించడం జరుగుతుంది. మరి రివర్స్ బయాస్లో అయితే డిప్లీషన్ లేయర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ మరియు ఫ్లో ఆఫ్ హోల్స్ అనేటువంటివి తక్కువగా మూవ్ అవ్వడం వల్ల సర్క్యూట్లో కరెంట్ అనేటువంటిది మైక్రో యాంపియర్లో ప్రవహించడం జరుగుతుంది. మరి వీటికి సంబంధించిన యానిమేషన్ ఇప్పుడు యానిమేషన్ వీడియో ఒకసారి అబ్జర్వ్ చేద్దామా. ఇది పి రకం అర్ధవాహకం, ఇది ఎన్ రకం అర్ధవాహకం. వీటిని కలిపాం కదా. ఈ రెండింటిని విభజించే ఈ పొరను చూశారు కదా, దీనిని సంధి పొర, జంక్షన్ లేయర్ అని అందాం. ఇప్పుడు జరిగే మార్పుల్ని సౌలభ్యం కోసం ఒక్కొక్కటిగా గమనిద్దాం. పి ప్రాంతంలో రంధ్రాలు అత్యధిక సంఖ్యలో ఉంటాయి, ఎన్ ప్రాంతంలో ఎలక్ట్రాన్లు అత్యధిక సంఖ్యలో ఉంటాయి. కాబట్టి రంధ్రాలు ఎన్ ప్రాంతంలోకి, అదే సమయంలో ఎలక్ట్రాన్లు పి ప్రాంతంలోకి వ్యాపనం చెందడం మొదలు పెడతాయి. ఈ వ్యాపన ప్రక్రియలో రంధ్రాలు, ఎలక్ట్రాన్లు పునఃసంయోజనం చెంది ఒకదానినొకటి తటస్థీకరించుకుంటాయి. తత్ఫలితంగా సంధికి దగ్గరలో పి వైపు కేవలం రుణాత్మక అయాన్లు, ఎన్ ప్రాంతంలో కేవలం ధనాత్మక అయాన్లు పోగుపడతాయి. ఈ ధన రుణ అయాన్లు చలనశీలతను కలిగి ఉండవు, కాబట్టి అవి వాహకత్వానికి ఏమాత్రం తోడ్పడవు. సంధి పొరకు దగ్గరలో పోగుపడ్డ ఈ ధన రుణ అయాన్ల మూలంగా ఒక విద్యుత్ క్షేత్రం ఈ ఏర్పడుతుంది. ఈ క్షేత్ర దిశ ఎన్ ప్రాంతం నుంచి పి వైపుకు ఉంటుంది. అందువల్ల ఈ అయాన్ల మధ్య
ఒక పొటెన్షియల్ భేదం ఏర్పడుతుంది. ఈ పొటెన్షియల్ సంధికి ఇరువైపులా మరిన్ని రంధ్రాలు, ఎలక్ట్రాన్లు వ్యాపనం చెందకుండా ఆపుతుంది. కాబట్టి ఈ పొటెన్షియల్ ను అవరోధ పొటెన్షియల్, పొటెన్షియల్ బ్యారియర్ అని అంటారు. ఈ ధనావేశాలు, రుణావేశాల ప్రాంతంలో వాహక కణాలైనటువంటి ఎలక్ట్రాన్ల రంధ్రాల కొరత లేదా లేమి ఉంది. కాబట్టి దీనిని లేమి పొర అని అంటారు. మరో ముఖ్య విషయం, ధన రుణాయాన్ల కారణంగా విద్యుత్ క్షేత్రం ఏర్పడింది కదా. పి ప్రాంతంలో స్వల్ప సంఖ్యలో ఎలక్ట్రాన్లు, ఎన్ ప్రాంతంలో స్వల్ప సంఖ్యలో రంధ్రాలు కూడా ఉంటాయని మనకు తెలుసు కదా. ఇప్పుడు ఈ విద్యుత్ క్షేత్రం మూలంగా పి ప్రాంతంలోని ఎలక్ట్రాన్లు ఎన్ ప్రాంతంలోకి, ఎన్ ప్రాంతంలోని రంధ్రాలు పి ప్రాంతంలోకి అపసరణం చెందుతాయి. అంటే ఆయా ప్రాంతాల్లోని మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల వ్యాపన విద్యుత్తు, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల అపసర విద్యుత్తు నెలకొంటాయి. ఈ వ్యాపన విద్యుత్ దిశ, అపసర విద్యుత్ దిశ పరస్పరం వ్యతిరేకంగా ఉంటాయి. పిఎన్ సంధి ఏర్పడే ప్రక్రియలో మొదట వ్యాపన విద్యుత్ ప్రవాహం అపసర విద్యుత్ ప్రవాహం కంటే ఎక్కువగా ఉంటుంది. మెజారిటీ వాహక కణాల వ్యాపన ప్రక్రియ కొనసాగుతున్న కొద్దీ లేమి పొర మందం సంధికి ఇరువైపులా పెరుగుతుంది. తద్వారా విద్యుత్ క్షేత్ర బలం పెరుగుతుంది. అందువల్ల ఇరు ప్రాంతాల్లోని మైనారిటీ కణాలు సంధికి ఇరువైపులా అపసరణం చెందడం కూడా పెరుగుతుంది. అంటే అపసర విద్యుత్ ప్రవాహం కూడా పెరుగుతుంది. వ్యాపన విద్యుత్ ప్రవాహము, అపసర విద్యుత్ ప్రవాహం సమానమయ్యేంత వరకు ఈ పిఎన్ సంధి ఏర్పడే ప్రక్రియ కొనసాగుతుంది. సమతా స్థితిలో పిఎన్ సంధి ద్వారా నికర విద్యుత్ ప్రవాహం శూన్యమని గమనించాలి. పిఎన్ జంక్షన్ డయోడ్ను స్థూలంగా 3 ప్రాంతాలుగా విభజించవచ్చు. 1 పి ప్రాంతము, 2 ఎన్ ప్రాంతము, 3 వీటి మధ్య ఉండే లేమిపొర ప్రాంతం. పిఎన్ జంక్షన్ ఏర్పడటంలో 2 ప్రక్రియలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అవి 1 వ్యాపనం, డిఫ్యూజన్, 2 అపసరణం, డ్రిఫ్ట్. పిఎన్ జంక్షన్ డయోడ్ ఏర్పడే విధానాన్ని స్కీమాటిక్ గా చూశాం కదా. ఇప్పుడు పిఎన్ జంక్షన్ డయోడ్ భౌతికంగా ఎలా ఉంటుందో మరోసారి గమనిద్దాం. ఇది పిఎన్ జంక్షన్ డయోడ్. డయోడ్ కు చివరన ఈ 2 లోహపు కొనలు ఉన్నాయి కదా. ఇవి ఎలక్ట్రోడ్లుగా పనిచేస్తాయి. వీటి సాయంతో దీనికి బాహ్య వోల్టేజ్ను అనువర్తిస్తాం. మరి ఈ డయోడ్లో పి కొనను, ఎన్ కొనను ఎలా గుర్తించటం? ఇప్పుడు ఈ డయోడ్ చుట్టూ ఒక తెల్లని గీత ఉంది కదా. ఈ తెల్లని గీత ఉన్న కొన డయోడ్ ఎన్ కొనగా పనిచేస్తుంది. మరో కొన పి కొనగా పనిచేస్తుంది. ఇప్పుడు డయోడ్ సంకేతం ఎలా ఉంటుందో చూద్దాం. ఇది డయోడ్ సంకేతం. ఈ సంకేతంలో అడ్డంగా ఉన్న గీత ఎన్ కొనను సూచిస్తుంది. ఈ కొనేమో పి కొనను సూచిస్తుంది. ఈ బాణం దిశ డయోడ్ పురోషక్మంలో ఉన్నప్పుడు సాంప్రదాయ విద్యుత్ ప్రవాహ దిశను, అంటే ధన విద్యుదావేశాల ప్రవాహ దిశను సూచిస్తుంది. ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ను విద్యుత్ వలయంలో 2 రకాలుగా అనుసంధానించవచ్చు. 1 పురోషక్మం, ఫార్వర్డ్ బయాస్. 2 తిరోషక్మం, రివర్స్ బయాస్. పురోషక్మం బాహ్య వోల్టేజ్ జనకానికి, అంటే ఒక బ్యాటరీ యొక్క ధన ధ్రువాన్ని డయోడ్ యొక్క పి కొనకు, బ్యాటరీ రుణ ధ్రువాన్ని డయోడ్ ఎన్ కొనకు కలిపితే అప్పుడు డయోడ్ను పురోషక్మంలో అనుసంధానం చేశామని అంటాం. తిరోషక్మం బ్యాటరీ యొక్క రుణ ధ్రువాన్ని డయోడ్ యొక్క పి కొనతోనూ, ధన ధ్రువాన్ని డయోడ్ ఎన్ కొనతోనూ కలిపితే అప్పుడు డయోడ్ను తిరోషక్మంలో అనుసంధానం చేశామని అంటాం. పిఎన్ డయోడ్ కొనల మధ్య అనువర్తింపజేసే వోల్టేజ్ విని మారుస్తూ ఉంటే డయోడ్ ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఐలో మార్పు వస్తుంది. పురోషక్మంలోను తిరోషక్మంలోను వోల్టేజ్ను మారుస్తూ విద్యుత్ ప్రవాహం ఎలా మారుతుందో గమనించి వచ్చిన విఐ విలువల మధ్య గ్రాఫ్లను గీస్తాం. ఈ గ్రాఫ్ ద్వారా వచ్చిన వక్రరేఖలనే సంధి డయోడ్ యొక్క వోల్టేజ్, విద్యుత్ ప్రవాహాల మధ్యన అభిలక్షణ వక్రాలు అని అంటాం. ఇదే ఈ ప్రయోగ ఉద్దేశం. పరికరాలు: పిఎన్ జంక్షన్ డయోడ్, డ్యూయల్ రేంజ్, వేరియబుల్ పవర్ సప్లై, 0 to 5 volts, 0 to 50 volts, 100 ఓంల నిరోధకం.
10 కిలో ఓంల నిరోధక్, 2 డిజిటల్ మల్టీమీటర్స్, సింగిల్ స్ట్రాండ్ అనుసంధాన తీగలు లేదా ప్యాచ్ కార్డ్స్, ప్లగ్ కీ. ఈ పరికరాల గురించి కొంచెం ప్రస్తావించక తప్పదు. ఈ పరికరాలను విడివిడిగా తీసుకొని సర్క్యూట్ డయాగ్రామ్కు అనుగుణంగా వివిధ పరికరాల్ని అనుసంధానించకుండా ఈ పరికరాలన్నిటినీ ముందే ఫిక్స్ చేసినటువంటి రెడీమేడ్ బోర్డ్స్ను లేదా కిట్స్ను మనం ఇప్పుడు సర్వసాధారణంగా మన ప్రయోగశాలల్లో వినియోగిస్తున్నాం. అయితే ఈ రెడీమేడ్ డయోడ్ కిట్స్ల వల్ల విద్యార్థికి ప్రయోగం చేయడం అత్యంత సులభంగా మారిన ఈ ప్రయోగ విధానంలో అనేక పరిమితులున్నాయి. అవేమంటే, వివిధ కంపెనీలు తయారు చేసిన డయోడ్ రెడీమేడ్ కిట్స్లలో యూనిఫామిటీ లేదు. పురోషక్మం, తిరోషక్మం అంటే డయోడ్ కొనల పొలారిటీని మార్చే ప్రక్రియగా కాక ఒక స్విచ్ను లేదా మీటను కిందికి పైకి జరిపే ప్రక్రియగా విద్యార్థి అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. 2, డయోడ్ కిట్స్ పై ఫిక్స్ చేసిన డయోడ్ పాడైతే తిరిగి రిప్లేస్ చేయడం కష్టం. అంతేగాక మనకు అనువైన స్పెసిఫికేషన్స్ ఉండే డయోడ్లను వినియోగించలేం. దానివల్ల మనం ఊహించే విలువల కంటే భిన్నమైన విలువలు వస్తాయి. ఉదాహరణకు ఈ కిట్స్లలో జంక్షన్ టైప్ డయోడ్స్ కాక పాయింట్ కాంటాక్ట్ జర్మేనియం డయోడ్లను వినియోగిస్తున్నారు. వీటి వల్ల ఆరంభ వోల్టేజ్ విలువలు 0.3 వోల్ట్స్ కంటే తక్కువగా వస్తాయి. OA10 లాంటి జంక్షన్ టైప్ జర్మేనియం డయోడ్స్ను కానీ మరేదైనా జంక్షన్ టైప్ డయోడ్స్ను కానీ ఉపయోగించి చూస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. డయోడ్ బోర్డులలో వినియోగిస్తున్న అనలాగ్ మీటర్స్లలో మనకు ఇష్టం వచ్చినట్లుగా స్వల్ప పరిమాణాల్లో వోల్టేజ్ని ఖచ్చితంగా సెట్ చేసుకోవడం కష్టం. డిజిటల్ మల్టీమీటర్స్తో పోలిస్తే సునిశ్చితత్వం కూడా తక్కువే కాబట్టి ఇవి ఫలితాలని ప్రభావితం చేస్తాయి. అన్నిటినీ మించి ఒక విద్యుద్వలయ పటాన్ని ఇస్తే దానిని చూసి అందుకు అనుగుణంగా వివిధ పరికరాల్ని, కాంపనెంట్స్ని కలపడం విద్యార్థి కనీసం ఇంటర్మీడియట్ స్థాయిలోనైనా నేర్చుకోవాలి. ప్రయోగ విధానం. పురోషక్మం. పురోషక్మంలో డయోడ్ను కలిపే విధానాన్ని సూచించే విద్యుద్వలయాన్ని అంటే సర్క్యూట్ డయాగ్రామ్ను ఒక్కసారి గమనించండి. దానికి అనుగుణంగా వివిధ పరికరాల్ని లేదా కాంపనెంట్స్ను కలుపుదాం. డయోడ్ PN కొనల మధ్య అనువర్తించే వోల్టేజ్ V మారుతున్నప్పుడు దాని ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహ పరిమాణం ఎలా మారుతుందో గణించడమే ప్రధానంగా ఈ ప్రయోగ ఉద్దేశం. కాబట్టి ఈ ప్రయోగంలో ఉపయోగించే పట్టికను చూద్దాం. పట్టికను గమనించండి. దీనిలో 2 కాలమ్స్ ఉన్నాయి. మొదటి కాలంలో ఇలా రాసుకోవాలి: పురోషక్మంలో డయోడ్ కొనల మధ్య అనువర్తించే వోల్టేజ్. దీన్ని V సబ్స్క్రిప్ట్ F గా సూచిస్తాం. ఇది వోల్టులలో తీసుకుందాం. రెండవ కాలంలో ఇలా రాసుకోవాలి: పురోషక్మంలో డయోడ్లో ప్రవహించే విద్యుత్ ప్రవాహ పరిమాణం. దీన్ని I సబ్స్క్రిప్ట్ F అనే అక్షరంతో సూచిస్తాం. ఇక్కడ కరెంటు మిల్లీ యాంపియర్లలో ఉంటుంది. ఇప్పుడు డిజిటల్ వోల్ట్ మీటర్ రీడింగ్ పైన, డిజిటల్ అమ్మీటర్ రీడింగ్ల పైన దృష్టి కేంద్రీకరించి విలువలను నమోదు చేసుకోవాలి. DC పవర్ సప్లై నాబ్ను కొంచెం కూడా తిప్పనప్పుడు డిజిటల్ వోల్ట్ మీటర్లో రీడింగ్ ఎంత ఉందో గమనించండి. 0 కదా. ఇప్పుడు ఈ రీడింగ్ను పట్టికలో వోల్టేజ్ అనే కాలంలో నమోదు చేసుకుందాం. డిజిటల్ మిల్లీ యాంమీటర్ పై దృష్టి సారించండి. అది ఎంత రీడింగ్ను చూపిస్తుంది? ఇప్పుడు కూడా 0నే ఉంది కదా. దీనిని పట్టికలో విద్యుత్ ప్రవాహం కాలంలో నమోదు చేసుకుందాం. ఇప్పుడు నాబ్ను మెల్లగా తిప్పుతూ వోల్ట్ మీటర్ రీడింగ్ 0.1 వోల్ట్లు ఉండేటట్టు చూద్దాం. మిల్లీ యాంమీటర్లో రీడింగ్ ఎంత ఉంది? 0నే ఉంది కదా. అంటే డయోడ్ కొనల మధ్య 0.1 వోల్టుల వోల్టేజ్ ఉన్నప్పుడు కూడా డయోడ్ ద్వారా కరెంటు ఏమీ ప్రవహించడం లేదన్నమాట. ఇప్పుడు ఈ 0.1 వోల్ట్, 0 మిల్లీ యాంప్స్ విలువలను ఆయా కాలంలలో రాసుకుందాం. ఇలాగే నాబ్ను మెల్లమెల్లగా తిప్పుతూ డయోడ్ కొనల మధ్య
వోల్టేజ్ను క్రమక్రమంగా పెంచుతూ తదనుగుణమైన కరెంటు విలువలను నమోదు చేసుకుంటూ పోవాలి. ఆయా విలువలను నమోదు చేసుకున్న పట్టికను ఒక్కసారి గమనించండి. చూడండి, డయోడ్ కొనల మధ్య 0.6 వోల్ట్ విద్యుచ్ఛాలక బలం ఉన్నప్పుడు కూడా డయోడ్లో ప్రవహించే కరెంట్ సున్నాగానే ఉంది. డయోడ్ వోల్టేజ్ని 0.65 వోల్ట్కు పెంచినప్పుడు డయోడ్ ద్వారా 0.35 మిల్లీ యాంపియర్ల స్వల్పమైన కరెంటు ప్రవహించడం మొదలైంది. 0.65 వోల్టేజ్ నుండి వోల్టేజ్లో ఇంకే కొద్ది మాత్రం మార్పు వచ్చినా కరెంటు గణనీయంగా పెరగటాన్ని మనం గమనించవచ్చు. ఒకానొక నిర్దిష్ట వోల్టేజ్ వద్ద అతి స్వల్ప వోల్టేజ్ మార్పుకే కరెంట్ గణనీయంగా పెరగడం మొదలు పెడుతుంది. దీనిని ఆంగ్లంలో నీ వోల్టేజ్, కట్-ఇన్ వోల్టేజ్, థ్రెషోల్డ్ వోల్టేజ్ వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. సిలికాన్ డయోడ్కు ఆరంభ వోల్టేజ్ దాదాపు 0.6 వోల్ట్ గాను, జర్మేనియంకు 0.3 వోల్ట్ గాను ఉంటుంది. మనకిచ్చిన సిలికాన్ డయోడ్ ఆరంభ వోల్టేజ్ 0.65 వోల్ట్ అని పట్టిక నుంచి తెలుస్తుంది కదా. ఈ ఆరంభ వోల్టేజ్ కంటే ఏమాత్రం స్వల్పంగా వోల్టేజ్ పెరుగుతున్నా డయోడ్ ద్వారా ప్రవహించే విద్యుత్తు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నది కదా. నిజానికి కరెంటు ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోతుందన్నమాట. ఇప్పుడు డయోడ్ పురోషక్మంలో ఉన్నప్పుడు డయోడ్ కొనల మధ్య వోల్టేజ్ వీని ఎక్స్ అక్షం మీద, దాని ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహ పరిమాణం ఐని వై అక్షం మీద తీసుకుని గ్రాఫ్ గీయాలి. ఈ గ్రాఫ్ ఎలా ఉందో చూడండి. గ్రాఫ్ గీయడం ద్వారా వచ్చిన ఈ వక్రం డయోడ్ను పురోషక్మంలో సంధానం చేసినప్పుడు వోల్టేజ్ కరెంట్ల మధ్య అభిలక్షణ వక్రాన్ని సూచిస్తుంది. ఈ గ్రాఫ్ను చూడండి. ఒక వోల్టేజ్ తర్వాత వోల్టేజ్లో కొంచెం మార్పు వచ్చినా కరెంటు గణనీయంగా పెరుగుతుంది. అంటే కరెంట్ ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది. వక్రంపై కరెంట్ ఆరంభమైన ఈ బిందువు నుంచి ఎక్స్ అక్షంపైకి ఒక లంబరేఖను గీద్దాం. ఈ లంబరేఖ ఎక్స్ అక్షాన్ని 0.65 వోల్ట్ల వద్ద ఖండించింది కదా. కాబట్టి గ్రాఫ్ నుంచి డయోడ్ కట్-ఇన్ వోల్టేజ్ 0.65 వోల్ట్స్ అని తెలుస్తున్నది. దేర్ఫోర్ సిలికాన్ డయోడ్ ఆరంభ వోల్టేజ్ లేదా కట్-ఇన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 0.65 వోల్ట్స్. డయోడ్ను పురోషక్మంలో అనుసంధానం చేసినప్పుడు దానిలో జరిగే మార్పులను అధ్యయనం చేద్దాం. పిఎన్ జంక్షన్ డయోడ్ స్కీమాటిక్ డయాగ్రామ్ను ఒకసారి గమనిద్దాం. దీనిని పురోషక్మంలో అనుసంధానం చేసినప్పుడు కలిగే మార్పులను ఒక్కొక్కటిగా గమనిద్దాం. ఇది పిఎన్ జంక్షన్ యొక్క లేమి పొర. దీని మందం దాదాపు 10⁻⁻6 మీటర్లు. అంటే 1 మీటర్లో దాదాపు 10 లక్షల వంతన్నమాట. దీని మందం ఎంత స్వల్పమో కదా. సరే, ఈ పొర అవరోధ పొటెన్షియల్ విలువ 0.6 వోల్ట్లు అనుకుందాం. అంటే ఈ పొరను ఎలక్ట్రాన్ అయినా రంధ్రమైనా దాటిపోవాలంటే దానికి 0.6 వోల్టుల కంటే ఎక్కువ వోల్టేజ్ని ఇవ్వాల్సి ఉంటుంది. వోల్టేజ్ 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6 వోల్టులు ఉన్నప్పటి వరకు డయోడ్లో విద్యుత్ ప్రవాహం ఏమీ కనిపించలేదు. ఎందుకో తెలిసింది కదా. డయోడ్ కొనల మధ్య అవరోధ పొటెన్షియల్ కంటే తక్కువ పొటెన్షియల్ను అప్లై చేసినప్పుడు ఎలక్ట్రాన్లు, రంధ్రాలు అవరోధ పొటెన్షియల్ను దాటడానికి కావలసిన శక్తి లేకపోవటం వల్ల ఈ లేమిపొరను దాటిపోలేవు. కాబట్టి అవరోధ పొటెన్షియల్ విలువ 0.6 వోల్ట్ దాకా డయోడ్లో విద్యుత్ ప్రవాహం ఉండదు. ఈ అవరోధ పొటెన్షియల్ కంటే వోల్టేజ్ ఏ కొద్ది మోతాదులో ఎక్కువైనా బ్యాటరీ ధనకొన రంధ్రాలను ఎన్ వైపుకు నెడుతుంది. అలాగే రుణకొన ఎలక్ట్రాన్లను పీ కొన వైపుకు నెడుతుంది. ఇలా లేమి పొరకు ఇరువైపులా రంధ్రాల, ఎలక్ట్రాన్ల వ్యాపనం వల్ల తదనుగుణమైన ఇతర మార్పుల వల్ల
లేమిపొర మందం తగ్గుతుంది. అందువల్ల విద్యుత్ ప్రవాహం అంతకంతకు పెరుగుతూ పోతుంటుంది. తిరోషక్మం, రివర్స్ బయాస్. ఇప్పుడు డయోడ్ను తిరోషక్మంలో అనుసంధానం చేసే విద్యుత్ వలయాన్ని గమనించండి. DC పవర్ సప్లై వోల్టేజ్ను ఇప్పుడు 0 to 50 volts కు సెట్ చేసుకుందాం. తిరోషక్మంలో ఎక్కువ వోల్టేజ్ను అందించాల్సి ఉంటుంది కాబట్టి మన DMMలో వోల్ట్ మీటర్ ఫంక్షన్ స్విచ్ను 200 volt రేంజ్లో సెట్ చేసుకుందాం. అంటే వోల్ట్ మీటర్ 0 నుంచి 200 volts దాకా కూడా మెజర్ చేయగలుగుతుందన్నమాట. DMM ఫంక్షన్ స్విచ్ను మైక్రో అమ్మీటర్ 2000 మైక్రో యాంప్స్ రేంజ్లోకి సెట్ చేసుకుందాం. పురోషక్మంలో ఫార్వర్డ్ బయాస్లో డయోడ్ P కొనను బ్యాటరీ ధనధ్రువానికి, N కొనను బ్యాటరీ రుణధ్రువానికి కలుపుతాం కదా. తిరోషక్మంలో రివర్స్ బయాస్లో దీనిని ఎగ్జాక్ట్గా రివర్స్ చేయాలి. అంటే డయోడ్ P కొన బ్యాటరీ రుణధ్రువానికి, డయోడ్ N కొన బ్యాటరీ ధనధ్రువానికి కలుపుతాం. ఇదొక్కటే తిరోషక్మ వలయానికి, పురోషక్మ వలయానికి ఉండే తేడా. మిగతా వలయంలో కనెక్షన్స్ అంతా ఒకే విధంగానే ఉంటాయి. అయితే 100 ohmల నిరోధాన్ని తీసేసి 10 kilo ohmల నిరోధాన్ని డయోడ్కు శ్రేణిలో అనుసంధానం చేయాలి. ఇప్పుడు కూడా పురోషక్మం వలనే డయోడ్ కొనల మధ్యన వోల్టేజ్ను మారుస్తూ దానిలో ప్రవహించే కరెంటును నమోదు చేసుకోవాలి. అయితే తిరోషక్మంలో వోల్టేజ్ పెరిగే కొద్దీ కరెంటు విలువలో పెద్దగా మార్పేమీ ఉండదు కాబట్టి వోల్టేజ్ను ఇన్ స్టెప్స్ ఆఫ్ 1 volt కానీ 5 volts కానీ పెంచుకోవచ్చు. తిరోషక్మంలో పట్టికను చూద్దాం. చూడండి, ఈ పట్టికలో 2 కాలమ్స్ ఉన్నాయి. మొదటి కాలంలో ఇలా రాసుకోవాలి: తిరోషక్మంలో డయోడ్ కొనల మధ్య అనువర్తించిన వోల్టేజ్. దీన్ని V సబ్స్క్రిప్ట్ R గా సూచిస్తాం. ఇది వోల్టులలో ఉంటుంది. రెండవ కాలంలో ఇలా రాసుకుంటాం: తిరోషక్మంలో డయోడ్ ద్వారా ప్రవహించే కరెంట్. దీన్ని I సబ్స్క్రిప్ట్ R గా రాసుకుంటాం. ఇక్కడ కరెంట్ మైక్రో యాంపియర్లలో ఉంటుంది. ఇప్పుడు వోల్టేజ్ని క్రమంగా పెంచుతూ మునుపటి వలనే కరెంటు రీడింగులను నమోదు చేసుకుందాం. వోల్టేజ్ 0 volt ఉన్నప్పుడు కరెంట్ 0 mA ఉంది. ఈ విలువను పట్టికలో వేసుకుందాం. ఇప్పుడు DC పవర్ సప్లై పిడిని అంటే నాబ్ను నెమ్మదిగా తిప్పుతూ వోల్ట్ మీటర్ రీడింగ్ 1 volt ఉండేటట్లు చూద్దాం. ఇప్పుడు మైక్రో అమ్మీటర్ రీడింగ్ ఎంత ఉందో చూడండి. 0.2 మైక్రో యాంప్స్ కదా. వోల్ట్ మీటర్, మైక్రో అమ్మీటర్ డిస్ప్లే చేసిన విలువల్ని పట్టికలో నమోదు చేసుకుందాం. ఇప్పుడు వోల్ట్ మీటర్ డిస్ప్లే 2 volts ఉండేటట్లుగా పవర్ సప్లై పిడిని తిప్పుదాం. మైక్రో అమ్మీటర్ రీడింగ్ 0.3 మైక్రో యాంప్స్ అని వచ్చింది. చూడండి. ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ ను కూడా పట్టికలో వేసుకుందాం. ఇలా వోల్టేజ్ ని క్రమక్రమంగా పెంచుతూ కరెస్పాండింగ్ కరెంట్ వాల్యూస్ ని పట్టికలో నోట్ చేసుకుంటూ పోవాలి. మనం ఉపయోగిస్తున్న ఈ డయోడ్ 1N4001. ప్రతి డయోడ్కు దాని రకాన్ని బట్టి, పార్ట్ నెంబర్ను బట్టి కొన్ని ప్రత్యేకమైన స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఉదాహరణకు మాక్సిమం ఫార్వర్డ్ కరెంట్ అంటే ఫార్వర్డ్ బయాస్లో డయోడ్ పాడవకుండా తన ద్వారా అనుమతించే గరిష్ట కరెంట్. అలాగే రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్. ఉదాహరణకి 1N4001 రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ 50 volt. అంటే రివర్స్ బయాస్లో 50 voltల విద్యుచ్ఛాలక బలాన్ని ఈ డయోడ్కు అనువర్తింపజేసినప్పుడు దానిలో ఒక్కసారిగా కరెంటు పెరిగిపోయి ఆ డయోడ్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఇది వర్చువల్ ల్యాబ్ కాబట్టి విషయాలని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, బ్రేక్ డౌన్ ను చూపించడానికి 50 volts వరకు వోల్టేజ్ని పెంచి కరెంటు విలువలను రాసుకున్నాం. నిజానికి మీరు ప్రయోగశాలల్లో డయోడ్ వోల్టేజ్ విలువల్ని గరిష్టంగా 30 voltల వరకు పెంచుకొని తదనుగుణమైన కరెంటును నమోదు చేసుకుంటే సరిపోతుంది. రివర్స్ బయాస్లో వివిధ వోల్టేజ్ విలువలకు కరెంటు విలువల్ని నమోదు చేసుకున్న పట్టికను
ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ విలువల పట్టికను ఒక్కసారి గమనిస్తే మనకు ఏమి అర్థమవుతుంది? డయోడ్ను తిరోషక్మంలో అనుసంధానించినప్పుడు దాని ద్వారా కేవలం మైక్రో యాంపియర్ల పరిమాణంలో మాత్రమే కరెంటు ప్రవహిస్తుంది. వోల్టేజ్ను పెంచుతూ పోయినప్పటికీ డయోడ్ ద్వారా ప్రవహించే కరెంటు పరిమాణంలో పెద్దగా మార్పు లేక దాదాపు స్థిరమైన పరిమాణంలో కరెంటు ప్రవహిస్తుంది. అయితే డయోడ్ కొనల మధ్య వోల్టేజ్ డయోడ్ యొక్క బ్రేక్ డౌన్ వోల్టేజ్ కంటే ఎక్కువైనప్పుడు మైక్రో యాంపియర్ల పరిమాణంలో ఉన్న కరెంట్ ఒక్కసారిగా మిల్లీ యాంపియర్ల పరిమాణంలోకి పెరిగిపోతుంది. ఇప్పుడు డయోడ్ తిరోషక్మంలో ఉన్నప్పుడు డయోడ్ కొనల మధ్యన అనువర్తించిన వోల్టేజ్ విని ఎక్స్ అక్షం మీదను, దాని ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహ పరిమాణం ఐని వై అక్షం మీదను తీసుకొని గ్రాఫ్ గీద్దాం. ఆ గ్రాఫ్ ఎలా వచ్చిందో చూడండి. ఈ గ్రాఫ్ డయోడ్ను తిరోషక్మంలో అనుసంధానం చేసినప్పుడు వోల్టేజ్ కరెంటుల మధ్య ఉన్న అభిలక్షణ వక్రాన్ని సూచిస్తుంది. ఈ గ్రాఫ్ను గమనిస్తే మొదట వోల్టేజ్ పెరిగిన కొద్దీ స్వల్పంగా కరెంటు పెరుగుతుందని, ఆ తర్వాత వోల్టేజ్ను ఎంత పెంచినా కరెంటు పెరగకుండా దాదాపు సమానంగా ఉంటుందని తెలుస్తుంది. అయితే డయోడ్ యొక్క బ్రేక్ డౌన్ వోల్టేజ్ వద్ద కరెంట్ ఒక్కసారిగా పెరిగిపోతుందని మన కళ్లకు కట్టినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం, ప్రస్తుతం మన ప్రయోగశాలల్లో వివిధ కంపెనీల రెడీమేడ్ కిట్స్ను ఉపయోగిస్తున్నాం కదా. వాటిని పరిశీలిస్తే మనకు తెలిసేదేమిటంటే వాటిలో ఉపయోగిస్తున్న డయోడ్లు 1N4007 సిలికాన్ డయోడ్లు లేదా OA69 వంటి జర్మేనియం పాయింట్ కాంటాక్ట్ డయోడ్లు. 1N4007 బ్రేక్ డౌన్ వోల్టేజ్ సుమారు 1000 వోల్టులు. OA69 వంటి జర్మేనియం డయోడ్ల బ్రేక్ డౌన్ వోల్టేజ్ కూడా 100కు పైగానే ఉంది. కాబట్టి మన ప్రయోగశాలల్లో భద్రతా రీత్యా ఇంత ఎక్కువ మొత్తంలో వోల్టేజ్లను ఇవ్వలేం. కాబట్టి బ్రేక్ డౌన్ దగ్గర బ్రోకెన్ లైన్స్ తో కరెంటు పెరుగుదలను సూచిస్తే సరిపోతుంది. డయోడ్ను తిరోసెగ్మెంట్లో అంటే రివర్స్ బయాస్ లో కలిపినప్పుడు డయోడ్లో జరిగే మార్పులను గమనిద్దాం. పిఎన్ జంక్షన్ డయోడ్ స్కీమాటిక్ డయాగ్రామ్ ను ఒక్కసారి గమనిద్దాం. డయోడ్ పి కొనను బ్యాటరీ రుణ ధ్రువానికి, ఎన్ కొనను బ్యాటరీ ధన ధ్రువానికి కలుపుదాం. అంటే ఇప్పుడు డయోడ్ను తిరోషక్మంలో కలిపామన్నమాట. తిరోషక్మంలో పిఎన్ ప్రాంతాలలోని మైనారిటీ వాహక కణాలు వాహకత్వంలో పాత్ర పోషిస్తాయి. కాబట్టి పి ప్రాంతంలోని మైనారిటీ వాహక కణాలైన ఎలక్ట్రాన్లను కూడా పరిగణలోకి తీసుకుందాం. అదేవిధంగా ఎన్ ప్రాంతంలో మైనారిటీ వాహక కణాలైన రంధ్రాలను పరిగణలోకి తీసుకుందాం. ఈ స్థితిలో పి ప్రాంతంలో ఉన్న రంధ్రాలను బ్యాటరీ యొక్క రుణధ్రువం ఆకర్షిస్తూ ఉండడం వల్ల రంధ్రాలు సంధికి దూరంగా జరుగుతాయి. అదేవిధంగా ఎన్ ప్రాంతంలో ఉన్న ఎలక్ట్రాన్లను బ్యాటరీ యొక్క ధన ధ్రువం తన వైపుకు ఆకర్షిస్తుంది. తద్వారా ఎలక్ట్రాన్లు సంధికి దూరంగా జరుగుతాయి. ఇలా పిఎన్ ప్రాంతాలలోని రంధ్రాలు, ఎలక్ట్రాన్లు సంధికి దూరంగా జరగడం వల్ల లేమిపొర మందం పెరుగుతుంది. అందువల్ల కరెంటు దాదాపు శూన్యమవుతుంది. అయితే పిఎన్ కొనలలోని మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల కొంత లీకేజ్ కరెంట్ డయోడ్ ద్వారా ప్రవహిస్తుంది. పి కొనలో ఎలక్ట్రాన్లు మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్. ఈ ఎలక్ట్రాన్లను బ్యాటరీ రుణధ్రువం వికర్షిస్తుంది. కాబట్టి అవి సంధి ద్వారా మరో కొనకు ప్రవహిస్తాయి. ఎన్ కొనలో రంధ్రాలు మైనారిటీ క్యారియర్స్. ఈ రంధ్రాలను బ్యాటరీ ధన కొన వికర్షిస్తుంది. కాబట్టి అవి సంధి ద్వారా మరో కొనకు ప్రవహిస్తాయి. ఇలా మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ చలనం వల్ల తిరోసెగ్మెంట్లో డయోడ్ ద్వారా అతి స్వల్ప పరిమాణంలో కరెంట్ ప్రవహిస్తుంది. తిరోసెగ్మెంట్లో డయోడ్ ద్వారా ప్రవహించే కరెంట్ దానికి అనువర్తించిన వోల్టేజ్పై ఆధారపడి ఉండదు. కాబట్టి గ్రాఫ్లో చూస్తే వోల్టేజ్ పెరిగినప్పటికీ కరెంట్
x అక్షానికి దాదాపు సమాంతరంగా ఉండటాన్ని మనం చూస్తున్నాం. ఈ సమాంతరంగా ఉండే తిరోషక్మ అభిలక్షణ వక్ర భాగాన్ని సంతృప్తీకరణ విద్యుత్ ప్రవాహ ప్రాంతము, సాచురేషన్ రీజియన్ అని అంటాం. అయితే ఈ సాచురేషన్ రీజియన్ దాటిన తర్వాత ఒక వోల్టేజ్ వద్ద మాత్రం కరెంటు ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఈ సందిగ్ధ వోల్టేజ్నే భంజన వోల్టేజ్ లేదా బ్రేక్ డౌన్ వోల్టేజ్ అని అంటారు. ఈ వోల్టేజ్ వద్ద డయోడ్ యొక్క సంధికి సమీపంలోని సమయోజనీయ బంధాలు తగినంత శక్తి లభించటం వల్ల విచ్ఛిన్నమవుతాయి. ఈ ప్రక్రియలో సమృద్ధిగా వాహక కణాలు ఉత్పన్నమవుతాయి. అందువల్ల కరెంట్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఈ రకంగా తిరోషక్మంలో డయోడ్ పనిచేసే తీరును, దానిలో జరిగే అంతర్గత మార్పులను అధ్యయనం చేశాం. ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి. ఎలక్ట్రానిక్స్ గురించి ఇంతకు ముందు మీకు అంతగా పరిచయం లేనందువల్లను, కంప్యూటర్ యుగంలో ఈ అర్ధవాహక సాధనాలపై క్షుణ్ణమైన అవగాహనను పెంపొందించాల్సి ఉన్నందువల్లను ఈ ప్రయోగాన్ని ఇంత సమగ్రంగా చర్చించాల్సి వచ్చింది. ఫలితం, మనం ఉపయోగించిన సిలికాన్ డయోడ్ ఆరంభ వోల్టేజ్ = 0.65 వోల్ట్స్. జాగ్రత్తలు: నిరోధకం లేకుండా డయోడ్ను బ్యాటరీకి నేరుగా అనుసంధానించకూడదు. అధిక విద్యుత్ ప్రవాహాల వల్ల డయోడ్ చెడిపోకుండా దానిని రక్షించడానికి ఒక నిరోధకాన్ని డయోడ్కు శ్రేణిలో కలపాలి. పురోషక్మంలో పొటెన్షియల్ విలువలను మార్చినప్పుడు చిన్న వ్యవధులలో మాత్రమే పెంచాలి. తిరోషక్మంలో డయోడ్ కొనల మధ్య అప్లై చేసే వోల్టేజ్ ఆ డయోడ్ యొక్క బ్రేక్ డౌన్ వోల్టేజ్ కంటే తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు యానిమేషన్ వీడియో చూశారు కదా ఫ్రెండ్స్. మరి వాటికి సంబంధించిన వాల్యూస్ బోర్డు పైన చూద్దామా? ఫార్వర్డ్ బయాస్లో మనకు ఏ విధంగా వచ్చాయి వాల్యూస్, ఈ విధంగా రావడం జరిగింది. రివర్స్ బయాస్లో ఈ విధంగా రావడం జరిగింది. మరి వీటికి సంబంధించిన గ్రాఫ్స్ కూడా మనకు యానిమేషన్ వీడియోలో చూపడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనము ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది మనం చేయడం జరుగుతుంది. ఓకే.